గౌతమ బుద్ధుని బాల్యం. రోజులు గడవసాగాయి. సిద్ధార్థ గురుకులంలో విద్యను అభ్యసించాడు. సిద్ధార్థ గురువు ఒకరోజు మహారాజును కలవడానికి వచ్చాడు. ఆచార్యులకు ప్రణామం. మహారాజా, నేను సిద్ధార్థకు నాకు తెలిపిన విద్యలని నేర్పాను. నిజానికి నాకు తెలియని అనేక విషయాలు అతని వద్ద నుండి నేను తెలుసుకున్నాను అన్నాడు గురువుగారు. ఆ మాటలు విన్న మహారాజు చాలా గర్వపడ్డాడు. సిద్ధార్థ అందరిలాంటి పిల్లవాడు కాదు. అతను అందరితో ఆడటం, గొడవలు పడటం చేసేవాడు కాదు. ఎక్కువ సమయం ఒంటరిగా గడిపేవాడు. రాజ ఉద్యానవనంలోని పక్షులు, జంతువులతో ఆడుకునేవాడు. ఒకరోజు సిద్ధార్థ ఉద్యానవనంలో కూర్చుని ఆకాశంలో ఎగురుతున్న హంసలను చూస్తున్నాడు. ఇంతలో ఒక హంస బాణం తగిలి క్రిందకు పడిపోయింది. సిద్ధార్థ దానిని ఎత్తుకొని ఆ బాణాన్ని తొలగించి దానిని ప్రేమతో నిమిరాడు. ఇంతలో దేవదత్త అక్కడికి వచ్చి, సిద్ధార్థ, అది నాది, ఇచ్చేయి అన్నాడు. సిద్ధార్థ, మూగజీవాలను చంపడం పాపం అని అన్నాడు. హితబోధలు చెయ్యకు, దాన్ని నేను వేటాడాను కాబట్టి అది నాదే, నాకిచ్చేయి అన్నాడు. ఏ జీవిని చంపే హక్కు నీకు లేదు, దీన్ని వదిలేయి అన్నాడు సిద్ధార్థ. అలా ఇద్దరూ చాలాసేపు వాదులాడుకొని అక్కడే ఉన్న ఒక సాధువు వద్దకు తీర్పు కోసం వెళ్లారు. ఏమిటి రాకుమారులారా, ఎలా వచ్చారు అని అడిగాడు సాధువు. వారు జరిగిన గొడవంతా చెప్పారు. ప్రతి జీవి జీవించడం కోసమే దేవుడు సృష్టిస్తాడు. ఒక జీవిని చంపే హక్కు ఎవ్వరికీ లేదు. కనుక ఈ హంస దాన్ని వేటాడిన వారికి కాక దాన్ని కాపాడబోయిన వారికే దక్కుతుంది. ఇది సిద్ధార్థకే దక్కుతుంది. సిద్ధార్థ, దేవదత్త తప్పు చేసినప్పటికీ నువ్వు అతన్ని క్షమించవచ్చు అని చెప్పాడు సాధువు. అందుకు ఇరువురు అంగీకరించారు. ఆ తరువాత ఆ సాధువు పాముగా మారి అక్కడి నుండి అదృశ్యమయ్యాడు.